సో ఇందులో ఇక మహిళలకు ఒక గ్యారెంటీ ఇచ్చారు. మొట్టమొదటిది మహాలక్ష్మి పథకం. మీ అందరూ తెలిసినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రేవంత్ అన్న మహిళల గురించి మాటలు వస్తే ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను దాదాపుగా కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు మా రేవంత్ అన్న. 1 CR, ఒకటి కాదు రెండు కాదు. ఈ కోటి మంది కోటీశ్వర్లను చేసే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు 2500 రూపాయలు వేస్తామని ప్రతి నెల అంతేనా, ఎవ్రీ మంత్ 2500 రూపాయల చొప్పున మరి రాష్ట్రంలో ప్రతి మహిళకి వేస్తామని చెప్పి ఇలా పైసలు మరి తప్పులేక చెప్తున్నట్టు కొడుతుంది. ఇంకోటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,00,000 రూపాయల చొప్పున దేశంలో ప్రధానమంత్రి అయితే ఇస్తామని చెప్పింది. మరి ఈ పైసలు ఆ పైసలు రెండు అనేది చెప్పిన కదా, కానీ 1,50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం వారి బ్యాంక్ అకౌంట్లలో పైసలు వేసిన మరుక్షణమే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, రాజకీయ సన్యాసం చేస్తా అంటున్నాను. సో ఇది ఈరోజు వార్త. మరి ఇప్పుడు ఎంత 28 నెలలు అవుతుందా, ఇది జూన్ కదా, సో ఆల్మోస్ట్ 30 నెలలు కావస్తుంది. 30 నెలలు కావస్తుంది. ఇక మరి రేవంత్ అన్న పైసలు రావాలి ఇప్పుడు అన్నిటికీ. సంవత్సరానికి 30,000 రూపాయలు అవుతున్నాయి. 30, 30, 60, 15 ఎంత 75,000 ఇవి అవుతున్నాయి. మరి 1,00,000 అంటుండే కానీ మరి ఎట్నో 1,50,000 లెక్క చెప్తున్నాయి ఆయన. 1,50,000 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో నువ్వు వేసినట్టయితే ఆన్ ది స్పాట్ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పటికీ రాజకీయాల్లో పోటీ చేయ. ఇది కల్వకుంట్ల తారక రామారావు చెప్తున్న విషయం. అయితే ఇక ఇదే మహిళల అంశం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రతి మహిళకు ఏదైతే హామీ ఇచ్చారో దీంతో పాటుగా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తులంన్నర లేదంటే 15 గ్రాములు వేసుకోరాదు. ఇది ప్రతి మహిళకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు. ఇది కూడా మహిళలకు సంబంధించిన. ఇంకోటి స్కూళ్ళకు కాలేజీలకు పోయే అమ్మాయిలు అవుతుండ్రో వాళ్ళకు కూడా 18 సంవత్సరాలు దాటితే స్కూటీలు ఇస్తామని చెప్పారు. మరి ఈ స్కూటీలు కూడా మహిళలకే సంబంధించిన విషయం. ఇంకేమైనా మహిళలకు మా ముసలోళ్ళకు మా మహిళలకు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పాడు. భర్తకు ఒక్కరికే వస్తుంది, భార్య కూడా ఇస్తామని చెప్పేసి డ్రామాలు చెప్పాడు. ఇది మహిళలకు సంబంధించి మేజర్గా మనం చెప్పుకోవాల్సినవి. కల్వకుంట్ల తారక రామారావు ఆయన ఏమంటాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఈ SIR పేరుతోని వాళ్ళ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటే అక్కడ ప్రతిరోజు కాంగ్రెస్ వైఫల్యాలను, వాళ్ళు ఇస్తామన్న గ్యారంటీలను, ఇయని దొంగ హామీలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగా ఆయన మాట్లాడింది మేజర్ పాయింట్ ఇదే. సో ప్రతి మహిళకు కూడా రాష్ట్రంలో 2,500 రూపాయల చొప్పున 2.5 సంవత్సరాల పైసలు, ఇక మిగతా హామీలు అన్ని కలిసి 1,50,000 చెప్తున్నాను లెక్క. ఈ 1,50,000 రూపాయలు అకౌంట్లో ఇట్లా పడుతూనే ఉండాలి, ఇట్లా ఏమంటే రాజీనామా చేస్తూనే ఉంటాను. దీని ఎవరైనా సవాల్ చేసే దమ్ము కాంగ్రెస్లో ఉందా అని నేను కూడా అడగదలుచుకున్నా వాస్తవాన్ని. ఒకసారి వాళ్ళ పత్రికలో ఏం రాసిరో చూద్దాం. నమస్తే తెలంగాణ ఇలా దాదాపుగా ఈ వార్తను కవర్ చేసింది. వేరే పత్రికలో యాక్చువల్ పాయింట్ అయితే రాయలేదు. ఒకసారి చూడండి. ప్రతి మహిళ ఖాతాలో 1,50,000 వేస్తే రాజకీయాలు వదిలేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేస్తుంది. మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాననే ప్రగల్భాలు చాలించు. కాంగ్రెస్ పాలనలో ఎన్నికలున్నప్పుడే రైతు బంధు వస్తున్నదట. మరి ఇప్పుడు ఈ రైతు బంధు గురించి మా రాష్ట్ర రైతాంగం కనుక గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తారు, వాళ్ళ కాడికి పోయి మూతి ముందల మైకి పెడితే రైతు బంధు గురించి చెప్తారు. ఇక మరి కోటీశ్వరులను చేస్తుంటే ఇక మరి కోట్లు కావాలి. కోటి కోట్ల ఆస్తి దేశంలో ఎవరి కాడ లేదు. ప్రపంచంలో ఒకే ఒకరి కాడ ఉంది, ఎలాన్ మస్క్ కాడ ఉంది. ప్రపంచంలో సంపన్నుడు $1 ట్రిలియన్ ఉన్నది ఆయన కాడ. ఆయన కాడ కూడా ఇంకా 4-5 లక్షల కోట్లు తక్కువనే ఉన్నాయి కోట్లకు. సో ఆ కోట్లు కావాలంటే ఇప్పుడు కోటీశ్వరులు అంటే రేవంత్ రెడ్డి
ఈ భూములు కబ్జా చేసుడు, పేదలను ముంచుడు, ట్యాక్సీలు పెంచుడు ఇది కాదు. డైరెక్ట్ ఇలాంటి మస్క్ను బ్యాంక్ అకౌంట్ కబ్జా చేయాలి, హ్యాక్ చేయాలి. అట్లయితే 1,00,00,000 మంది కోటీశ్వరులను చేసే అవకాశం ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పాలనలోట ఎన్నికలు ఉన్నప్పుడే రైతు బంధు వస్తుందంట. కాంగ్రెస్ బీజేపీలకి దొంగ మాటలు అంటుండు, దొంగ ఓట్లు అంటుండు. జూబ్లీస్లో బీఆర్ఎస్ ఓటమికి ఆ ఓట్లే కారణం అంటుండు. నిజాయితీగా వేసే ఓట్లతో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. పరిగిలో ఎస్ఐఆర్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై బిఎల్ఏలు శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ బిఎల్ఏలను వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకోవచ్చు. వాళ్ళు అధికారులతో పాటు కలిసి తిరిగి వాళ్ళకు సంబంధించిన లేదంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఓట్లు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇది ప్రాసెస్. అయితే దొంగ ఓట్లునట. ఇప్పుడు జూబ్లీస్లో గెలిచిన నవీన్ కుమార్ యాదవ్ ఆయన దొంగ ఓట్లతో గెలిచినట. అసలు సిసలైన ఓట్లు అయితే మేము బీఆర్ఎస్ వాళ్ళకి గెలుస్తుంటే, ఇంకోటి రేపు అసలైన ఓట్లతో ఎస్ఐఆర్ జరిగిన తర్వాత దొంగ ఓట్లు తొలగించబడతాయి. ఈ దొంగ ఓట్లు తొలగించబడిన తర్వాత మేమే గెలుస్తామని ఆయన డంకాపోతే అని చెప్తుంది. ఇంకోటి, ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో అక్కడిక్కడ ప్రచారాలు చెప్తున్నాడు, నిన్న మొన్న అక్కడిక్కడ మీటింగ్లలో చెప్తుంది, గుంపు మేస్తారు నేనే, ఈ గుంపు అంతా నాదే అని చెప్తుండు. సో ఈ గుంపు మొత్తం రేపు నాకే ఓటేస్తా అంటుండు. ఆ గుంపులో ఉన్న వాళ్ళందరికీ ఎన్ని వచ్చినాయా? ఇవన్నీ గుంపులో ఉన్న వాళ్ళకి వస్తే గుంపులో ఉన్న వాళ్ళు ఓటేస్తారు. గుంపు మేస్త్రికి ఓటు అంటే గుంపులో ఉన్న వాళ్ళకన్నా రావాలి కదా. ఇప్పుడు రైతు బంధు అల్ల కూర్చున్న వాళ్ళకి వచ్చిందా? రుణమాఫీ అల్ల కూర్చున్న వాళ్ళకి వచ్చిందా? కరెంటు వాళ్ళకు వచ్చిందా? నీళ్లు వాళ్ళకు వచ్చినాయా? నిధులు వాళ్ళకు వచ్చినాయా? ఏమన్నా ఆఖరికి ఉద్యోగాలతో సహా పుసుక్కున ఇళ్ళ అడవిలో ఉంటే పెళ్లిళ్ళు అయితే ఒక తులనర బంగారం వచ్చిందా? తులమేమో, సారీ నేను తులంన్నర అని చెప్పిన, తులం వచ్చిందా? ఏది రాకపోయా ఎగనామం పెడితే నేను అధికారంలోకి వస్తా, ప్రజలు నా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని మురిసిపోతుర్రు, మళ్ళా నాకే ఓటెత్తామంటుర్రు, జర చూపాయి ఆ మొఖాలు ఏడున్నాయి, మేము కూడా చూస్తాం. అలా దర్శనం చేసుకుంటాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఇంత బ్రహ్మాండంగా ఇందిరమ్మ రాజ్యం కనిపిస్తున్నా ఇంకా సోయి తక్కువలు ఎక్కడో చూసుకొని మరి వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టి నెత్తినీళ్ళు పోసుకుంటాం. అంత గొప్పోళ్ళు అంత మంచోళ్ళు 7 రోజులు చూద్దాం.